ఇలా పట్టుకునే ఉంటాం, బైబిల్ నా దగ్గరే ఉంటది. ఇప్పుడైతే కొత్తగా అందరు స్టైల్ ఫోన్ లో పట్టుకొని ఉంటున్నారు. దేవుడు ఎప్పుడు బయట నువ్వేం చేస్తున్నావు అనేది చూడరు. దేవుడు హృదయ అంతరంగాల్ని ఎరుగుంటారు. నువ్వు బయటికి బైబిల్ పట్టుకున్నా లోపల నీ హృదయం ఎంత చెడ్డగున్నా అది ఎవరికి అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తాడు. మనుషులు చూడాలని ఏ పని ఎప్పుడు మనం చేయకూడదు. సో ఈ ఎగ్జాంపుల్ తో నేను నా వాక్యం స్టార్ట్ చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునినో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడును. ఏలేనిగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి. దేవుని వాక్యం వింటున్న మనం ఎప్పుడూ 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం వింటున్నప్పుడు అది నాకు అర్థం అవుతుందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం కాకుండా నువ్వు ఎంతసేపు కూర్చొని వాక్యం విన్నా అది వేస్ట్. అర్థం కాని వాక్యం వ్యర్థం. నువ్వు 1 గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, ఎన్ని గంటలైనా కూర్చున్నా సరే నువ్వు విన్న వాక్యము నీ హృదయానికి అర్థం అవ్వాలి, నీకు అర్థం అవ్వాలి. రెండో విషయం ఏంటంటే, నువ్వు విన్న వాక్యం నీ జీవితంలో నీకేం మేలు కలుగజేస్తుంది, ఈ రోజు నేను విన్న వాక్యం నా బ్రతుకుని ఎలా మార్చబోతుంది అని ఈ 2 అంశాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం వాక్యం వింటూ ఉండాలి. వినేది ఒక 5 నిమిషాలైనా సరే అది క్లియర్ గా వినాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని ఎంతో మారుస్తుంది.